Welcome to Halong Bay. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 3 ఇన్ హనాయ్. ఇప్పుడు మనం అలాంగ్ బేకి వెళ్తున్నాము. ఇప్పుడు మనకి స్టాండర్డ్ బస్సు పికప్ చేసుకోవడానికి 37 హాంగ్థాంగ్ దగ్గరికి వెళ్తున్నాము. గ్రాబ్ బుక్ చేసాము. 1,10,000 వియట్నాం డాంగ్స్ అయింది. ఇండియన్ రూపీస్లో 350 సంథింగ్ దగ్గర అలా అవుతుంది. ఇప్పుడు హానాయ్ నుంచి అలాంగ్ బే వెళ్తున్నాము ఈ బస్సులో. అలాంగ్ బే వచ్చేసి 168 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, హనాయ్ నుంచి. ఇది వచ్చేసి మనకి 2 అవర్స్ పడుతుంది అప్రాక్సిమేట్ జర్నీ. సో ఈ ట్రిప్ వచ్చేసి డ్రాగన్ కింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మనకి. అయితే పర్ పర్సన్ మనకి ఇండియన్ రూపీస్లో అయితే 4,060 రూపీస్ పడింది. అదే వియట్నాం డాంగ్స్లో అయితే 11,86,000 పడింది. సో ఇందులో మనకి లంచ్ ఇంక్లూడ్ ఉంటుంది, మళ్ళీ ఇంకా స్నాక్స్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. మన హోటల్ నుంచి పికప్ వచ్చేసి 7:30 AM, మళ్ళీ మనకి డ్రాప్ 7:30 PM డ్రాప్ చేస్తారు. మధ్యలో ఒక లొకేషన్ దగ్గర రాస్తున్నారు. సో మనం వచ్చేసి స్టోర్లో స్నాక్స్ కోసం బాన్ మీ తీసుకున్నాం. చికెన్ బాన్ మీ 40,000 వియట్నాం డాంగ్స్, మన ఇండియన్ కరెన్సీలో 120 రూపీస్, అండ్ 2 వీగన్. సో అది వచ్చేసి 100 రూపీస్. ఎట్లుంది బిడ్డ? నాకు చికెన్ బైట్ రాలే ఇంకా. ఇందులో చికెన్ సాస్, లేటస్, ఇంకా చికెన్ ఉంది. చికెన్ సాస్ అన్నా సంథింగ్ ఏదో సాస్ ఉంది, పింక్ కలర్ సాస్. సో ఇప్పుడే బస్ దిగినాము. ఇది చెక్ ఇన్ అయ్యే పాయింట్ మా క్రూజ్కి. సో ఇది ఎంట్రీ పాయింట్. డ్రాగన్ కింగ్, ఇది మనం ఇప్పుడు ఎక్కబోయే బోట్. ఆల్రెడీ చాలా మంది ఆన్ బోర్డ్ అయి ఉన్నారు. నమస్తే. మోస్ట్ ఐకానిక్ ప్లేస్ ఇన్ వియట్నాం. యుఎన్ఎస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో వన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ ప్లేస్ ఇది. సో ఇది వచ్చేసి 1994లో రికగ్నైజ్ అయింది యుఎన్ఎస్కో దాంట్లో. అండ్ గ్రేట్ 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 చాలా బాగుంది. ఎంట్రీ పాయింట్ నుంచి ఒక 1 అవర్ లాంగ్ జర్నీ తర్వాత ఒక ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ ఐలాండ్లో మనము ట్రెక్కింగ్, స్విమ్మింగ్ చేయొచ్చంట. ఫస్ట్ షిప్కి రాగానే దే వేర్ ప్రొవైడింగ్ లంచ్ అనమాట. Having lunch with this spectacular views outside.
Hazel's egg, Como para cenar con poco, pero no, fish, mucha, ¿no? Si prefiero menos, mejor. Obvio. ¿No? ఇంకా తెలియదు మనకి. Peanuts, veg, ఫిష్ బాగుంది, సీ ఫుడ్ బాగుంది, మస్ట్ ట్రై. సో ఇప్పుడే ఐలాండ్ వచ్చినాం అనమాట. Named after him, Tin Top. So that's why it is called Tin Top Island in Halong Bay. ఫుల్ బిజీ ఉంది ట్రెక్కింగ్ అయితే. ఇది వ్యూ పాయింట్ 1, ఇది ఇంకా మెయిన్కి, అండ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. హౌ ఇస్ ది వ్యూ ఫ్రమ్ అప్? హౌ ఇస్ ది వ్యూ ఫ్రమ్ అప్? This time we Yeah, just okay. went to the half. Okay, I thought this is the half. No, you have more there, but it's low. Okay, People yeah, is like, yeah, it's so busy, right? yeah. Yeah, but this view also great. టిన్ టాప్ ఐలాండ్ ట్రెక్కింగ్ చేస్తే ఆ పాయింట్కి వెళ్తాం, బట్ టైం లేక మేము ట్రెక్కింగ్ చేయలేదు, ఆఫర్కి వెళ్ళి వచ్చేసినాం. దిస్ ఈస్ ది వ్యూ ఫ్రమ్ అవర్ బోట్. ఇది 3rd లెవెల్, బోట్లో 3rd లెవెల్. ఆయన ఓవరాల్ టాప్ వ్యూ. సో కయాకింగ్ ఇంకా స్పీడ్ బోట్ చేయడానికి ఇంకో లొకేషన్ దగ్గరకు వచ్చినాం మనం. సో వీ నీడ్ టు గెట్ డౌన్ ది బోట్ నా. ఇప్పుడు బోట్ దిగి కిందికి వెళ్ళాలి. ఆల్వేస్ ఇంపార్టెంట్ లైఫ్ జాకెట్. సో లైఫ్ జాకెట్ వేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ స్పీడ్ బోట్ చేస్తున్నాం మేము. యా, ఇది స్పీడ్ బోట్. సేమ్ హ్యూమన్ హెడ్ లా ఉంది మౌంటైన్. When sea level go up, mountain under the water.
సో బ్యాంబూ బోటింగ్, కయాకింగ్ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ది లొకేషన్. अगर పోనీ ఇటు చూడు మళ్ళీ తిప్పి మరి స్విమ్మింగ్ ఫోటోలు తీసినా. हेलो ए हाय ब्यूटीफुल yeah సో లాస్ట్ యాక్టివిటీ ఈరోజు వచ్చేసి సొంగ్టాన్ కేవ్. సొంగ్టాన్ కేవ్కి ఇప్పుడు మనం ట్రెక్ చేసి వెళ్ళాలి. మోవా కేవ్ నుంచి వ్యూ అలాంగ్ వేది. స్టన్నింగ్ వ్యూ అవుతుంది. ప్రతి లొకేషన్ క్రేజీ ఉంది, ఒకదాని మించి ఒకటి ఉంది. ఎన్ని వీడియోలు తీసినా సరిపోవట్లేదు. Carbonic acid and the rainwater are very important because of carbonic acid, it will react with the limestone. Then we have calcium bicarbonate, and it's the reason why we have the stalactite and stalagmite. ఓకే And here is the rainwater. ఓకే That the fishermen in 100 years ago they could go through the winter, no rain. ఓకే చాలా నేరో ఉంది వే వెళ్ళడానికి అదర్ సైడ్ ఆఫ్ ది కేవ్. ఫుల్ ఉంది, ఏసీ ఉన్నట్టుంది. దిస్ ఈస్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కేవ్. ఇందాక చూసింది చాలా చిన్నది, ఇది వచ్చేసి చాలా పెద్దది కేవ్. When people in the beginning of 20th century, when we came here, when we saw other place, బా సో బాయ్ ఏమంటున్నాడు అంటే అమ్మాయిలతోని రాజాలన్నీ కూలిపోతాయి అని చెప్తున్నాడు. వ్యూ ఇన్సైడ్ ది కేవ్ ఇలా ఉంది. కేవ్ మొత్తం ఇదంతా లైమ్ స్టోన్. సో వీఆర్ అట్ ఏ కేవ్? సాంటాన్ కేవ్, సాంటాన్ స్పాటాన్ ఏదో పలకరానికి అలాంగ్ వేలో మస్ట్ విజిట్ కేవ్ ఇది. సో యా మొత్తం ఇదంతా లైమ్ స్టోన్, కనిపించేదంతా లైమ్ స్టోన్. ఇప్పటికి 10-20 సార్లు చెప్పిన ఇంకా అంతే. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి, ఫస్ట్ వ్లాగ్ అంటే ఫస్ట్ టైం ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నా కాబట్టి ఏం మాట్లాడాలో ఎక్కువ తెలియదు. సో రిపీటెడ్గా మాట్లాడుతుండొచ్చు. సో ఇది కేవ్ లోపల టర్టిల్ అంట. సో వియట్నామీస్ బిలీవ్స్ ప్రకారం ఇక్కడ ఆఫరింగ్ ఇస్తారు. ఆఫరింగ్ వియట్నాం డాంగ్స్ ఇవి. అండ్ ఇవి టొటైస్ ఎగ్స్ అంట. సో ఇక్కడ ప్రే చేస్తే అనుకున్నది అవుతుందని వాళ్ళ నమ్మకం. సో మన బోట్ అక్కడ ఉండే, అక్కడ నుంచి క్లైమ్ చేసి, సో సింగిల్ వే, వన్ వే అనమాట కేవ్కి వెళ్ళి. దిస్ ఈస్ ది అదర్ వే టు ఎగ్జిట్. సో మన క్రూజ్ వచ్చేసి అక్కడ ఆగింది, మనం వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు. ఇంకా మనం స్టార్టింగ్ పాయింట్లో వి విల్ డ్రాప్ చేసి అక్కడ నుంచి
బస్లో హనాయ్కి వెళ్తాము. హనాయ్ మార్నింగ్ మనం ఎక్కడ పికప్ చేసుకున్నారో అక్కడ దే విల్ డ్రాప్. కాంప్లిమెంటరీ స్నాక్స్ ఇది వాటర్ మిలన్, జామ పండు, గోవా, ఫ్రెంచ్ ఫ్రైస్, బిస్కెట్స్ అండ్ గ్రీన్ టీ ఆర్ వైన్, మన ఇష్టం. గ్రీన్ టీ అయినా వైన్ అయినా సెలెక్ట్ చేసుకున్నాం. వీఆర్ సెలెక్టింగ్ టీ. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హాలాంగ్ బే. కంప్లీట్ అయిపోయింది మన విజిట్. ఇక్కడ మస్ట్ అంటే మస్ట్ విజిట్ వియట్నాంలో. పక్కా రండి. 1 డే ప్యాకేజ్ తీసుకోండి. ఒకవేళ టైం కుదిరితే ఇక్కడ క్రూజ్లో స్టే చేయడానికి ట్రై చేయండి. కానీ ఎక్స్పెన్సివ్, క్రూజ్ అయితే ఎక్స్పెన్సివ్. 2 days 3 nights అలా ఉంటుంది ప్యాకేజెస్. ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మన ఇండియన్స్కి డెఫినెట్గా ప్రిఫర్ చేసేది అయితే 1 డే ప్యాకేజ్ తీసుకోండి. చాలా అంటే చాలా కవర్ చేస్తారు 1 డేలో. యా, సో మా పేరెంట్స్కి ఏమంటారు బోట్ చూపిస్తున్నాడు, బోట్ ట్రిప్. వ్యూస్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నాయి. ఏంటో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది హాలాంగ్ బే? సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అసలు. లైక్ వియట్నాం కంపల్సరీ హాలాంగ్ బే చూడకుండా అస్సలు డెఫినెట్గా చూడాల్సిన లొకేషన్. చాలా బాగుంది. యా, హాలాంగ్ బే లైక్ ట్రిప్ మొత్తం ఎండ్ అయిపోయింది. బోట్ ఆల్మోస్ట్ లైక్ హాలాంగ్కి వచ్చేస్తుంది. లైక్ హాలాంగ్ అంటే లైక్ ఆ ఏరియా యా సీ షోర్ అని అర్థం. వచ్చేస్తున్నాం, లైక్ అయిపోయింది. యా, వి విల్ ఇప్పుడు మా బస్ ఎక్కి వి విల్ గో టు హనాయ్. హానాయ్ చేసినాం, డ్రాప్ చేసినారు ఇప్పుడు మనని ఇక్కడ హాలాంగ్లో. లెట్స్ గెట్ ఇన్. దిగుతున్నాం. థ్యాంక్ యూ నామ్. హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. యా, సో ఇంకో ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాం మనం ఇక్కడ. రాయల్ రాజస్థాన్ ఇండియన్ రెస్టారెంట్. తిన్న ఆర్కే స్పైస్ వాళ్ళదే ఈ బ్రాంచ్. రాజస్థాన్ ఇండియన్ ఫుడ్ సేమ్ అదే ఆర్డర్ చేసినాం. తందూర్ రోటీ, బాస్మతి రైస్, దాల్ ఫ్రై, చెన్నా మసాలా. సో ఈరోజు మన బిల్ వచ్చేసి డిన్నర్ బిల్ 5,79,000 అయింది ఇండియన్ రెస్టారెంట్లో. మన ఐఎన్ఆర్లో అంటే 1,930 రూపీస్ అయింది. సో మన గ్రాబ్ వచ్చింది. లెట్స్ గెట్ ఇన్. 1 minute. బాయ్. నేను లేను అనుకుంటూ వెళ్ళిపోతుండు ఖాళీ. రేపు మనం హనాయ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్, గుడ్ నైట్.